ఇదేంటి ఆదివాసీలు ఇళ్ళకి కూడా వస్తారా? ఏ దివ్య, పూనూరు బ్రాంచ్ గురకాస్తో నీకేం సంబంధం? బుర్ర తక్కువ ఎదవా. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఐ హావ్ నో ఐడియా. డిస్కస్టింగ్ పీపుల్. రే పునుగు, నీ బంధువులు ఎవరో వచ్చారా? రే ఏం చేసావురా? వీడేంటి ఇంత నీచంగా మాట్లాడాడు? లేదు మావా, ఈ పెళ్లి వర్కౌట్ అవదు. నాకు డైవర్స్ కావాలి. ఆ అమ్మాయి ముఖం చూడ పాలకోవ పళ్ళి కిలించినట్టు. డైవర్స్ ఎందుకురా? రే అది పాలకోవాలంటిదే, కానీ నేను రే అంత ప్రాబ్లం ఏమొచ్చిందిరా? ఒక్కసారి కూడా దగ్గరికి రానివ్వలా. ఇంకా 30 ఏళ్ళు పడుతుందట. అవును బ్రదర్, నువ్వు వాళ్ళ తెగ కాదు కదా. 30 ఏళ్ల పాటు నువ్వు ఉదయాన్నే లేచి ఆ పిల్లకి పాదపొచ్చేస్తేనే నీ ప్రేమ ఫలిస్తుంది. అప్పటి వరకు నీ చేతుల్లోనే ఉందని సంతోషపడు. పొరా చైనీస్ చేకోడి 30 ఏళ్ల టేపేసే నిలబెట్టాలి. నా చెయ్యెత్తాలంటేనే ఇంకో 2 చేతులు కావాలి. మావా ఇదంతా కుదరదు. నాకు వెంటనే డైవర్స్ కావాలి. షూరా? 100% షూర్ రా. సరే ఓకే అండి, అయితే డైవర్స్ ఇమ్మానండి. డైవర్స్ ఏరా కరెక్ట్. కులికి తాప. పెద్ద ఇండియన్ క్రికెట్ టీమ్ రౌండ్ గా నుంచి డిస్కస్ చేస్తున్నారు. సరేనండి, మా ఆచారం ప్రకారం డైవర్స్ ఇవ్వడం పిరికితనం. అందుకే ఒక్కసారి బ్యాగ్ చూపించి ఉంచామనండి, మేము ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్ళిపోతాం. బ్యాకే కదా, బాగా చూసుకుంటా. రే ఎందుకు స్టాండర్డ్ లో నుంచోబెడుతున్నారు? ఏంట్రా వీళ్ళంతా క్యూలో నుంచుంటున్నారు? నైట్ 10 గంటలకు వైన్ షాప్ ముందున్నట్టున్నారు. ఇందులో ఏదో కుట్రున్నట్టుందిరా. ఎంత కుట్ర చేసినా పర్వాలేదు, నాకు వెంటనే డైవర్స్ కావాలి మావా. కుంఫు సినిమాలో కుమ్మేస్తున్నారు. వాలిపోవడానికి 30 ఏళ్ళు అక్కర్లేదు. 30 సెకండ్స్ లో వచ్చిన వాళ్ళంతా పగలగొట్టి వెళ్ళారుగా. చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్ అనుగా నాకు ఆశగా ఉంది. ఒకసారి కొట్టినా ఏది జరగదు. ఈ దీప ఎందుకు వచ్చింది? డ్రింక్ సర్వ్ చేయడానికా? కళ్ళు దుబ్బయా? అవును, నువ్వు ఎలా అయితే ఫారెన్ లో అడ్డమైన వాళ్ళకి సర్వ్ చేసావో అలాగే నా ఫ్రెండ్స్ కి నేను సర్వ్ చేస్తున్నాను. దివ్య, నేను కిచెన్ లో ప్రొవిజన్స్ కొనిపెట్టాను. నువ్వు వెళ్ళి వంట చేస్తావా? వాట్ నా ఆటోగ్రాఫ్ కావాలి కదా. నా ఆటోగ్రాఫ్ కావాలంటే పో వెళ్ళి వంట చేసి పెట్టు. ఎరా మీకు ఆకలిగా లేదా? వేస్తుంది, రసం పెట్టమను. ఆ దివ్య విత్ ములక్కాళ్ళు. అందులో కొంచెం విషం కూడా వేసి. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? వద్దమ్మా, పర్లేదు. నువ్వు నీ డ్రింక్ సర్వ్ చేసే ఉద్యోగం చూసుకో, నేనే వండి పెడతాను. ఓకే, నీ ఇష్టం. నాకు మరీ మంచిది. జోకర్. రెండో జోకర్. అడగాలి కదా. తినవంటే ఆ దీపా, నువ్వు తిను. బాగా కష్టపడి ఉంటాను. సారీ, అడ్డమైన వాళ్ళు వండి పెట్టినవి తినకూడదని మా ఇంట్లో చెప్పారు. నేను బయలుదేరతాను. బాయ్ బాయ్స్. బై గర్ల్స్. ఏ కాల్ తీరా, వెళ్ళు. పొరపాటున నేను తొక్కేయచ్చు. తొక్కితే ఉంటే తొక్కకపోతే ఇన్నాళ్ళు నువ్వు బుద్ధి లేని వాళ్ళతోనే తిరుగుతున్నావు అనుకున్నాను. ఇప్పుడు సిక్కులేని దాంతో తిరుగుతున్నావు అనమాట. రే తను ఎవరు బుద్ధి లేని వాళ్ళు అంటుంది? మీ అబ్బా కనిపారేశాడే ఆడనంటోంది. మూసుకు తినరా. గొప్ప జోక్. టేక్ 2 పాయింట్స్. జబర్దస్త్ నాగబాబు పాయింట్స్ ఇస్తున్నాడు. సరిగ్గా పెట్టరా. నీ బాబు వండిది ఏమైనా పెడుతున్నావా? థ్యాంక్స్ రా. బానే వంట చేసిందిరా. ఇలాగే పునుగ్గాడు నా ఆకుతూ తినేస్తున్నాడు. నువ్వు చీకుతూ తిను.